దీంతో పూర్తిగా ఇప్పుడు అభిమానులు కానీ మిగతా టాలీవుడ్ ప్రముఖులందరూ కానీ ఇప్పుడు అల్లు అర్జున్ని చూడడానికి కలవడానికి ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. సో నిన్న ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి తర్వాత చిరంజీవి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. తర్వాత నాగబాబు కానీ అల్లు శిరీష్ కానీ రానా కానీ మిగతా అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని అరెస్ట్ అయినటువంటి తర్వాత చూసాం. సో ఇప్పుడు ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు కూడా మరలా చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ అల్లు అర్జున్ వచ్చినటువంటి తర్వాత అల్లు అర్జున్తో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంతకుముందు ఇంటికి రావడానికంటే ముందు అల్లు అర్జున్ తరపు వాదించినటువంటి న్యాయవాదులతోటి గీతా ఆర్ట్స్లో సుమారుగా 40-45 నిమిషాలతో మాట్లాడడం జరిగింది. కేసు ప్రొసీడింగ్స్ ఎలా జరిగాయి, విచారణ ఎలా జరిగింది, ఎందుకు జైల్లో ఉండవలసి వచ్చింది, దీనికి సంబంధించిన ముందు లీగల్గా ఎలా వెళ్ళాలి, దీనికి సంబంధించిన పరిణామాలన్నింటి మీద సుదీర్ఘంగా చర్చించినటువంటి తర్వాత ఆయన నివాసానికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే నివాసం వద్ద 100 మీటర్లకు లెఫ్ట్ రైట్లో పోలీసులు బారికేడ్ని ఏర్పాటు చేసి భద్రతను కల్పిస్తున్నారు. ఎవరు అవుటర్స్ రాకుండా ఓన్లీ మీడియా వాళ్ళకి అదేవిధంగా ఇంట్లోకి వచ్చేటువంటి ప్రముఖులకు మాత్రమే అలో చేస్తున్నారు. మిగతా ఎవరిని కూడా అలో చేయకుండా పటిష్టమైనటువంటి భద్రతను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు.